హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్సరీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసివారి అబ్బాయిని. ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు 14 ఆగస్టు నెల 2025 గురువారం. మరి గత 3 రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ స్థాయిలో విస్తారంగా వర్షాలు అయితే పడటం జరుగుతుంది. అయితే గుంటూరు మిర్చి యార్డ్లోకి కూడా విపరీతంగా నీళ్లు రావడం అయితే జరిగింది. దానికి తోడు గుంటూరు నుంచి ఇటు మార్చల వైపు వెళ్ళే రోడ్లు కూడా కొన్ని దిగ్బంధం జరగడం అయితే జరిగింది. దిగ్బంధం అంటే బ్రిడ్జీల మీదకి నీరు పారి రాకపోకల అంతరాయం కూడా కలిగించడం జరిగింది. ఇలాంటి వర్షాలు పడే తరుణంలో మిర్చి మార్కెట్ ఎలా ఉంటుంది ఏమిటి అనేసి అయితే మనం ఈరోజు కనుక చూసుకుంటే, రైతు సోదరులారా, ఇంకొక చిన్న విషయం. రేపు శుక్రవారం ఇండిపెండెన్స్ డే 15వ తారీఖు మార్కెట్ యార్డ్కి అయితే సెలవు. అలాగే 16 శనివారం, 17 ఆదివారం 3 రోజులైతే మిర్చి యార్డ్కి సెలవు. ఇదొక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలా. శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు మిర్చి యార్డ్కి సెలవు. మరలా సోమవారం యథావిధిగా అయితే మిర్చి యార్డ్ అయితే తెరవబడుతుంది. అలాగే మిర్చి వ్యాపార లావాదేవీలు అయితే కొనసాగించడం జరుగుతుంది. మరి ఈరోజు కనుక మనం మిర్చి యార్డ్ చూసుకుంటే మార్కెట్ రేటు తెలుసుకోవాలనుకుంటే రైతు సోదరులారా, మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం మిర్చి రేట్లు చూసుకుంటే కనుక ఫస్ట్గా మనం సిఎఫ్లు, బిఎఫ్లు రేట్లు చూద్దాం. చూడండి, కుడేడంగా అన్ని రకాలు ఒక 200-300 తేడాతో అయితే అలాగే కొనసాగుతుంది. సిఎఫ్లు వచ్చేసి 6,000 నుంచి 8,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. సిఎఫ్లు అంటే 2023 మార్చిలో పండిన పంట. మరి బిఎఫ్ రేట్లు కనుక చూసుకుంటే ఇది 7,000 నుంచి 9,000 వరకు ఒక 100 అటు ఇటుగా అయితే కుడేడంగా నడుస్తుంది. బిఎఫ్లు అంటే 2024 మార్చిలో పండిన పంట. 2025 మార్చిలో పండిన పంట కొత్త పంటగా మనం అయితే పరిగణలోకి తీసుకుంటాము. సహజంగా ఎవరైనా అంతే, మనమనే కాదు. సిఎఫ్లు అంటే 2023లోయి, బిఎఫ్లు అంటే 2024లోయి, కొత్త పంట అంటే 2025లోయి పండిన పంటలను ఇలా సిఎఫ్లు, బిఎఫ్లుగా కొత్త పంటగా అయితే మనం పరిగణించవచ్చు. మరి మిర్చి రేటు ఎలా ఉంది ఏమిటి అంటే ఫస్ట్గా మనం తేజాలు కనుక చూసుకుందాము. తేజాలు ఏసీ క్వాలిటీ నెంబర్ 1గా ఉంటే 12,500 నుంచి 13,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. అంటే 12,500కు లోపు కాయలు లేవా అంటే ఉన్నాయి. 10,000కి, 10,500కి, 11,000కి కూడా కాయలు ఉన్నాయి. అంటే వాటి నాణ్యతను బట్టి, క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. మనమైతే ఏసీ బెస్ట్లు, డీలక్స్లు, సూపర్ క్వాలిటీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. గతంలో మనం మీడియం బెస్ట్లు అలా చెప్పాము. ఈరోజైతే ఏసీ బెస్ట్లు, డీలక్స్లు, సూపర్ డీలక్స్లే రేట్ చెప్పడం జరుగుతుంది. అదొక విషయం మీరు గమనించాలి. తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఏసీ క్వాలిటీ కనుక బాగుంటే 10,000 నుంచి 11,000 వరకు. అదే డీలక్స్ కనుక అయితే 11,200 నుంచి 11,500 ఒక 100 అటు ఇటుగా అయితే నడుస్తుంది. తర్వాత 341 ఏసీ క్వాలిటీ కనుక చూసుకుంటే 11,000 నుంచి 13,000. ఏసీ డీలక్స్ 14,200 నుంచి 14,500. సుపీరియర్ క్వాలిటీ అయితే 14,700 నుంచి 15,000 వరకు ఒక 100 అటు ఇటుగా అయితే పట్టడం జరుగుతుంది. రైతు సోదరులారా, మీకు ఇక్కడ ఒక చిన్న మాట చెబుతా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనం చెప్పే రేట్లు గుంటూరు మిర్చి యార్డ్లో పడే రేట్లు. మిర్చి యార్డ్లో బేరం అయిపోయిన తర్వాత మచ్చుకు వచ్చినప్పుడు రేటు అనేది ఒక 100-150 రూపాయలు అయితే అటు ఇటు ఉండటం జరుగుతుంది. మనం ఈ మాట ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. తర్వాత సింజంటా బ్యాడీ 4531 కనుక చూసుకుంటే ఇది 10,000 నుంచి 12,200, 12,300 వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది. తర్వాత 334 సూపర్ 10, జెమిని, ధానా, ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే 10,000 నుంచి 13,000 వరకు ఏసీ బెస్ట్లు అయితే నడుస్తుంది. డీలక్స్లో అయితే 13,200 నుంచి 13,500.
ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 14,000, ఒక 100 అటు ఇటుకి అయితే పడుతుంది. తర్వాత నెంబర్ 5 క్వాలిటీ కనుక చూసుకుంటే 10,000 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత 355 మార్కెట్ కనుక చూసుకుంటే ఏసీ బెస్ట్ కనుకైతే 10,000 నుంచి 12,500, ఒక 100 లోపే కానీ 12,500 మించి అయితే ఎక్కువ పట్టల్లా. తర్వాత డీలక్స్ కనుక చూసుకుంటే 12,600 నుంచి 13,000. 13,000 పైన వేసే క్వాలిటీ అయితే పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా వ్యాపారస్తులు కూడా పెద్దగా రాలేదు. అక్కడక్కడ వచ్చారు. వర్షానికి కూడా తిరగడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యి ఏదో పైపైన తూతూ మంత్రంగా అట్లా వ్యాపారం జరిగింది. కానీ ఒరిపించినప్పుడు జరిగిన స్థాయిలో అయితే ఈరోజు అంత స్పీడ్గా అయితే వ్యాపారం అయితే జరగలేదు. మరి సోమవారం అయితే మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో మనం ఆ రోజు అంచనా వేసుకోవచ్చు. ఈ రోజుదైతే నాకు దృష్టిలో పెద్ద లెక్కలోది కాదని నాకు అనిపిస్తుంది. నాకున్న ఆలోచన ప్రకారం అయితే నేను చెబుతున్నా. అదొక విషయం గమనించుకోండి. ఎందుకంటే 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మరి రాకపోకలు ఆగిపోయినాయి. అట్లా రాకపోకలు ఆగిపోయి వర్షాలు పడుతున్నప్పుడు వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతున్నప్పుడు వ్యాపారస్తులు కూడా కొనుగోలు విషయంలో కొద్దిగా ఆచితూచి అడుగులు వేయడం జరుగుతుంది. దాని కారణంగా కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా మళ్ళీ వర్షాలు తగ్గి సోమవారం యథావిధిగా మార్కెట్ కనుక నడిస్తే అప్పుడు మనం మిర్చి రేటు పెరిగిందా తగ్గిందా అనేసి అయితే ఒక అంచనా వేసుకోవచ్చు. ఏదైనా మిర్చి రేటు పెరిగిందా తగ్గిందా అనేది సోమవారం మార్కెట్ని బట్టి కాదు, ఏదైనా మంగళ, బుధ, గురు ఈ 3 రోజుల్లో జరిగే మార్కెట్ని బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు. తర్వాత మనం 355 మార్కెట్ కనుక చూసుకుంటే 10,000 నుంచి 12,500 ఏసీ బెస్ట్లు. మరి డీలక్స్ కనుక చూసుకుంటే 12,600 నుంచి 13,000 వరకు అయితే జరుగుతుంది. తర్వాత 2043 అయితే 11,000 మొదలనుకొని 14,000 వరకు. అందులో బెస్ట్లు ఉన్నాయి, డీలక్స్లు ఉన్నాయి, సుపీరియర్ క్వాలిటీ ఉన్నాయి, సూపర్ బెస్ట్లు ఉన్నాయి. దాన్ని బట్టి అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం షార్కోన్ కనుక చూసుకుంటే ఏసీ బెస్ట్లు 11,500 నుంచి 12,500, డీలక్స్ కనుకైతే 12,700 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 13,000 పైన పెట్టే క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ అయితే పెద్దగా కనిపించలేదు. ఒకవేళ సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే పెట్టడానికైతే అవకాశం ఉంటుంది. రేటు పైన ఒక 100, ఒక 150 వరకు పెంచడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం రోమి 26 కనుక చూసుకుంటే ఇది 11,000 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. ఏసీ బెస్ట్లు. డీలక్స్ కనుకైతే 13,200 నుంచి 13,500. క్లాసిక్ కనుక చూసుకుంటే 9,500 నుంచి 12,000 వరకు. ఏసీ బెస్ట్లు అయ్యే, డీలక్స్లు అయ్యే, సూపర్ డీలక్స్లు అయ్యే క్వాలిటీలు అయితే ఒక 100 అటు ఇటుకి అయితే పడుతుంది. తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే ఏసీ బెస్ట్లు 10,000 నుంచి 12,000. మరి డీలక్స్లు కనుకైతే 13,000, సుపీరియర్ క్వాలిటీ కనుకైతే 13,500, ఒక 100 అటు ఇటుకి అయితే పట్టడం జరుగుతుంది. అయితే రైతు సోదరులారా, 3 రోజుల నుంచి అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఈ తుఫాను ఒక 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు సోమవారం మిర్చి యార్డ్కి మీరు మిరపకాయల బస్తాలు అమ్మటానికి రావాలి అనుకుంటే వాతావరణాన్ని చూసి పరిస్థితులను బట్టి మీరైతే మిర్చి యార్డ్కి రావాలని అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అదొక విషయాన్ని మీరు గమనించమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు మిర్చి అమ్ముకోవాలి అనుకుంటే పైన వాతావరణాన్ని ఆలోచించి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని రావచ్చు మిర్చి యార్డ్కి. రైతు సోదరులారా, ఇప్పుడు దాకా మీరు మన వీడియో చూశారు కదా. మీరు మనకి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక చెబితే మీ సలహాలు సూచనలు కనుక ఇస్తే దానికి తగ్గట్టుగా మేము మీకు సమాచారం, సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది.